హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను పల్లీ చిక్కీ చేస్తున్నాను ఫ్రెండ్స్. పల్లీ లడ్డు తెలుసుగా, అలా దాంతోనే పల్లీ చిక్కీ చేస్తున్నాను. ముందుగా 1 కప్పు పల్లీలు తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. సెలవుల్లో పిల్లలకి రకరకాల హెల్తీ ఫుడ్స్ చేసి పెట్టండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు కప్పు పల్లీలు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఈ పల్లీలు వేసుకోండి. పల్లీలు బాగా వేగాలి ఫ్రెండ్స్, లోపల నుంచి వేగాలన్నమాట. నోట్లో వేసుకుంటే కరకరలాడేలాగా వేగాలన్నమాట. పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. ఇవి ఎంత వేగితే పల్లీ చిక్కీ కూడా అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అందుకని బాగా సిమ్లో పెట్టుకొని లోపల నుంచి వేగి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పల్లీ చిక్కీకి వేగితేనే బాగుంటాయి పల్లీలు. మన హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మాత్రం వేగుతాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని మీడియం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే లోపల నుంచి వేగుతాయి అన్నమాట పల్లీలు. కలర్ చేంజ్ అవుతాయి వేగిని. ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకోండి, అవి ఆరుతాయి. పైన పొట్టు అంతా తీసేసేయాలి ఫ్రెండ్స్. పొట్టు ఉండకూడదు, అక్కడక్కడ లైట్గా ఉన్నా ఏం కాదు. ఇక ఆరిన తర్వాత ఇలా చేత్తో నలుపుకొని పొట్టు అంతా తీసేసి చెరిగేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేత్తో నలపగానే పొట్టు అంతా వచ్చేసిద్ది. వాటిని చెరిగితే పొట్టు అంతా పోయిద్ది అనమాట. బాండీలోనే చెరగొచ్చు, చాట్ ఉంటే చాట్లో అయినా చెరగొచ్చు. ఇగోండి పొట్టు పోయింది కదా. ఇప్పుడు పల్లీ చిక్కీ చేసుకుందాం. వీటిని మిక్సీలో వేసుకోవాలి. పల్లీని మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. పలుకులుగా మిక్సీ పట్టుకోండి, మరి మెత్తగా పట్టొద్దు. పలుకులుగా పట్టుకుంటేనే బాగుండిద్ది. ఇప్పుడు పాకం పట్టుకుందాం. 1 కప్పు, ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటామో అదే కప్పుతోటి కప్పు పంచదార తీసుకున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర బెల్లం లేదు, అందుకని పంచదార తీసుకున్నాను. మీరు ఇక్కడే బెల్లమైనా తీసుకోవచ్చు, పటికి బెల్లమైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కప్పు పంచదార వేసి అందులో 1/2 గ్లాసు నీళ్లు పోసుకున్నాను ఫ్రెండ్స్. మనం టీ తాగుతామే గ్లాసులు, ఆ గ్లాసుతో 1/2 గ్లాసు వాటర్ పోసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పాకం రావాలి. ఇగోండి మిక్సీ పట్టాను చూసారా, పలుకులుగా. మెత్తగా పట్టమాకండి, పలుకులుగానే బాగుంటుంది పిండి. పాకం కొట్టినాక ఇందులో పాకంలో వేయాలన్నమాట పల్లీ పొడి. ఇగోండి పంచదార అంతా కరగాలన్నమాట. నా దగ్గర బెల్లం లేదని పంచదార వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు బెల్లమైనా వేసుకోండి, పటికి బెల్లమైనా వేసుకోండి. టేస్ట్ అదే, టేస్ట్ ఏం మారదు. ఇప్పుడు కొన్ని యాలకులు దంచి వేసుకోండి. యాలకులు వేసి ఒకసారి కలుపుకోండి. పంచదార పాకం కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల మరికొంతమందికి షేర్ అవుతాయి నా వీడియోలు. ముదురు పాకం రావాలి ఫ్రెండ్స్. పల్లీ లడ్డూలు చేస్తాం కదా, పప్పుండలు, అది ముదురు పాకంతోనే చేస్తాము. అది అలాగే దీనికి కూడా ముదురు పాకం రావాలన్నమాట. ముదురు పాకం వస్తేనే అచ్చులుగా వస్తాయి అన్నమాట, బిల్లలుగా. ఇగోండి పాకం రెడీ అవుతుంది, అప్పుడే బాగా వస్తాయి అన్నమాట పల్లీ చిక్కీలు. ఇగోండి ముదురు పాకం వచ్చేసింది. ఇందాక మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి వేసుకోండి. పల్లీ పొడి వేసి కలుపుకోండి. పాకం అంతా పల్లీలకు పట్టేలాగా కలుపుకోవాలి. పల్లీ పొడికి పట్టేలాగా అంతా కలుపుకోండి ఫ్రెండ్స్. ఈలోపు ఒక పళ్ళానికి ఆయిల్ రాసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ అయినా రాసుకోండి, నెయ్యి అయినా రాసి పక్కన పెట్టుకోండి. చాలా టేస్టీ ఫ్రెండ్స్. పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పల్లీలు రక్తం పడతాయి ఫ్రెండ్స్, పల్లీలు పెడితే చాలా మంచిదన్నమాట. ఇవ్వండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పళ్ళెంలో ఆరబోసుకోండి. నెయ్యి కానీ నూనె కానీ రాసుకున్నాం కాబట్టి తీయడానికి ఈజీగా వస్తుంది అన్నమాట. ఇది ఆరాలి ఫ్రెండ్స్. 1-2 గంటలు ఫ్యాన్ కింద పెట్టామంటే ఆరిపోయి బిల్లలుగా వస్తుంది మనం కట్ చేసుకుంటే. ఇవన్నీ నా పైన డెకరేషన్ వేయడానికి జీడిపప్పులు అవి లేవు, అందుకని వేయించిన శనగపప్పు వేసాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మా అబ్బాయిలు ఆత్రం ఆపుకోలేక ముందే కట్ చేశారు ఫ్రెండ్స్. అయినా కానీ బిల్లలుగా బాగానే వచ్చింది. ఇదిగోండి చూడండి, కట్ చేస్తున్నాడు చాకు పెట్టి.
పళ్ళెంలో ఆరబోసా. ఇగండి బిల్లలుగా కట్ చేస్తున్నాం. మా వాళ్ళకి ఎంత కుల్లో చూడండి, వీడియో చేస్తుంటే అరుస్తున్నారు పక్కన వచ్చి. వీళ్ళు కావాలని భలే చేస్తారు ఫ్రెండ్స్, అసలుకి చెడగొట్టాలని నా వీడియోలు. ఇగోండి బిల్లలు వచ్చినాయి చూసారా, చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకొంచెం ఆరితే ఇంకా బాగా వచ్చేయి. వీళ్ళు మాత్రం ఆగక ముందే కట్ చేసేసారు. మీరు పైన డెకరేషన్కి జీడిపప్పులు పెట్టుకోండి, బాదం పప్పులు పెట్టుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర లేవు అని వేయించిన శనగపప్పు వేసాను అనమాట. బెల్లం కానీ ఈ శనగగుళ్ళు కానీ పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ సెలవుల్లో హెల్దీ ఫుడ్ పెట్టండి పిల్లలకి. స్కూల్ తెరిస్తే మళ్ళీ సరిగా టయానికి ఏమీ తినరు కాబట్టి ఇలాంటి బలమైన హెల్దీ ఫుడ్ పెట్టండి. ఇంతే ఫ్రెండ్స్, పల్లీ చిక్కీ. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.